హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే ఉదయం అయితే లేచి పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దోశ అయితే వేస్తున్నాను. అలాగే దోశలోకి అయితే కాంబినేషన్ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే దోశ అయితే వేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి దోశ అయితే వేస్తున్నాను. అలాగే చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే కడాయి పెట్టి అందులోనే వేరుశనగ గుళ్ళు వేసి వేపుతున్నాను ఫ్రెండ్స్. అవి అయితే ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అయితే వేస్తాను. అవి అయితే పక్క తీసుకుంటున్నాను ఫ్రై అయ్యి. అందులోనే ఆయిల్ అయితే పోస్తున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోస్తున్నాను. ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అవి అయితే వేగాలి. అందులోనే వెల్లుల్లిపాయలు అయితే వేస్తాను. అవి వేగిన తర్వాత అయితే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తాను. అవి కూడా వేగాలి. అవి బాగా మగ్గిన తర్వాత అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందులోనే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగానే శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర అయితే యాడ్ చేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. అదైతే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అందులోనే నేనైతే చింతపండు అయితే యాడ్ చేసేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే మగ్గిపోయినాయి. అవి అయితే నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను. చట్నీ అయితే రెడీ ఫ్రెండ్. అలాగే మధ్యాహ్నం లంచ్కి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను రైస్ అయితే పెట్టేశాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఉడికింది ఫ్రెండ్స్. అలాగే పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి అయితే. ముందుగా అయితే నేనైతే కడాయి అయితే పెట్టుకుని అందులోనే ఆయిల్ అయితే పోస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. అవి అయితే బాగా మగ్గాలి. అవి అయితే బాగా మగ్గాకైతే నేను అందులోనే ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే కలుపుతాను. నేను ఎగ్ అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఒకసారి అయితే కలిపేస్తున్నాను. నేను ముందుగా అయితే రైస్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అదైతే వేసేస్తున్నాను.
ఎగ్ ఫ్రై అంతా రైస్కి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. అందులోనే మసాలా అయితే వేస్తున్నాను, గరం మసాలా, అలాగే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కారం కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే తిప్పాలి. రైస్కి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ ఫ్రెండ్స్. నేనైతే పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇద్దరికి కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు, బాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.